బాలు, మౌనిక పనిచేసే ఆఫీస్‌కి వస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న మౌనిక వాళ్ళ ఫ్రెండ్ బాలుని చూసి గుర్తుపట్టి, "మీరు మౌనిక వాళ్ళ అన్నయ్య కదా!" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలు, "అవును, నేను మౌనిక వాళ్ళ అన్నయ్యనే. ఒక్కసారి ఆ అమ్మాయిని పిలుస్తారా? కాస్త మాట్లాడాలి" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న తన ఫ్రెండ్ మాత్రం, "అదేంటి ఎప్పుడో మానేసింది కదా మౌనిక, ఇక రావటం లేదు ఇక్కడికి. ఎప్పుడో మానేశానని ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ చెప్పాను అని కూడా చెప్పింది" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, "ఏంటి ఇక్కడ మానేసిందా? అంటే ఇంటికే పరిమితం అయిపోయిందా?" అని చెప్పేసైతే అనుకుంటూ మౌనికకి ఫోన్ చేస్తూ ఉంటాడు. ఇంతలో మౌనిక ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ భోజనాలు వడ్డిస్తూ ఉంటుంది. ఇంతలో తన ఫోన్ రావటంతో ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి నా ఫోన్‌కి ఎవరో ఫోన్ చేస్తున్నారు, అన్నయ్య అయ్యి ఉండాలా అని చెప్పేసైతే అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో వాళ్ళ అత్తయ్య అది చూసి, "చూడమ్మా, మీ ఇంట్లో ఉన్న వాళ్ళే ఎవరో ఫోన్ చేస్తున్నారేమో నీకు, కాస్త వెళ్లి మాట్లాడు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మౌనిక సంజయ్‌ని అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అది చూసిన సంజయ్ మాత్రం, "వెళ్లి చూడు ఎవరు ఫోన్ చేస్తున్నారో" అని చెప్పేసైతే చాలా కోపంగా అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మౌనిక సరే అని చెప్పి ఫోన్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న బాలు ఫోన్ నంబర్ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. "ఏంటి అన్నయ్య ఇప్పుడు నాకు ఫోన్ చేస్తున్నాడు, ఏమడుగుతాడో ఏంటో, నాకు చాలా భయంగా ఉంది" అని చెప్పేసైతే ఫోన్ లిఫ్ట్ చేయకుండా అలా ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న బాలు మాత్రం, "ఏంటి చెల్లి ఎంతకీ ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు, ఏం జరుగుతుందో ఏంటో నాకు అర్థం కావటం లేదే" అని చెప్పేసైతే ఫోన్ మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తూ ఉంటాడు. ఇంతలో మౌనిక మాత్రం ఫోన్ లిఫ్ట్ చేయకపోవటంతో సంజయ్ అక్కడికి వచ్చి, "ఏంటి మీ అన్నయ్య ఫోన్ చేస్తున్నాడా? అంటే మీ ఇద్దరి మధ్యన మాటలు జరుగుతున్నాయన్నమాట. నాకు తెలియకుండా నువ్వు ఎన్నెన్ని చేస్తున్నావో నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది" అని చెప్పేసైతే మౌనికని నిలదీస్తూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.